తెల్లారింది. ఆ బిడ్డ పండుకున్న కాడ లేచి చూసే వరకు గద చీకటి బండకాని ఇంతసేపు నేను కలగన్నా ఇది కళా నియమా, ఇది కళా నియమా అని ఆ బిడ్డ మళ్ళా అదే బంధకాలలో బాధపడతాను. మరి అప్పుడు మాత్రం అనగా భగవంతుడు పరముడి అట్లేదా గడియలు 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 గడుపుతూనే ఉన్నాయి. ఆ బిడ్డ గడియలు గడుపుతాను. మరి ఒకవేళ నేను నా అత్త దగ్గర పోయి అత్తమ్మ గిట్ట దేవలోకం నేను వేయినా మరి అటువంటి మాయరమ్మ పాడు నా భర్తకు నాకు ఎడవాపిందని నా అత్తకు చెప్తా. ఇది మాయ మాటలు అంటది. దేవలోకానికి ఉన్న మానవలోకానికి మెట్టున్నాయి. రంకనేసి పొంకుతానమైన అత్త నా మాట నమ్మదే అవ్వ. బిడ్డ బాధపడతా అంటే గడియలు 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 గడవంగా ఆ బిడ్డకు 5 గడియల గర్భవతి అయింది. 5 గడియల గర్భవతి ఎప్పుడైందో కనకవతికి దుర్బుద్ధి పుట్టింది. అయ్యో భగవంత నా కోడలకి ఏడ నా పుణ్యమేడ పోతుంది. ఇవాళ దాసోళ్ళ 2 దాసోళ్ళ తోలిన కోడలకు తలతానం పోసి బుక్కడు అన్నం పెట్టు అంటారు. నాకు 2 దాసోళ్ళకు అన్నం ఇచ్చి బండకాన కాడికి తోలింది. కాడికి తోలితే ఆ దాసి బిడ్డలు వచ్చి అవ్వయ్యాల నీ అత్త నీ మీద జాలి కలిగింది, నీ అత్తకు నీ మీద ప్రేమ కలిగింది. నీకు తలతానం పోయేవన్నదా నాకు ఆ బిడ్డకు తలతానం పోస్తాను. తలతానం పోతా అంటే పొట్ట మీద అస్తం వేసే వరకు ఒక 5 నెలల పిండం కలిగింది ఆ దాసుల్లో. అవు అప్పుడు అనుకున్నారే మరి ఇలా కనకవతి అన్నమాట నిజమేనే. మరి ఎవరు వస్తారో ఎవరు పోతారో మనకు తెలియదా. మరి ఈ ముచ్చట ఏందో కనకవతికి చెప్పకపోతే మిమ్మల్ని మాత్రం అనగా నేను కావాల్సిన ఫలితం ఏందే. నాకు ఓనాడు కాకుండా ఓనాడు చెప్పపోతే రాని మమ్మల్ని దెబ్బలు కొడుతుందని ఆ దాసులు భయపడి కనకవతి దగ్గరగా తిన్ను అవ్వ కనకవతి నీ కోడ